ముందు ఒకటి చెప్పు, ఇన్ని పురాణాలు ఉండగా భాగవతమే ఎందుకు చెప్తున్నావు? నైస్ క్వశ్చన్. వ్యాసుల వారు మనకి 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, వేదాలు, మహాభారతం ఇలా చాలా గ్రంథాలు రాశారు. కానీ అన్నిట్లో కూడా కామ, క్రోధ, మద, మాత్సర్యాల గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఏ గ్రంథాల్లో కూడా భగవంతుని గురించి, భగవద్భక్తి గురించి, భగవంతునికి భక్తునికి ఉండే రిలేషన్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. మనకి ఈ కామ, క్రోధ, మద, మాత్సర్యాల వల్ల మన జీవితంలో అసంపూర్ణత మాత్రమే గెయిన్ చేసుకుంటాం. బట్ భగవంతుని వలన, భగవంతుని నామస్మరణ వల్ల, భగవంతుని నిత్యం జపించడం వల్ల మన జీవితంలో సంపూర్ణతని, ఆనందాన్ని గెయిన్ చేసుకోగలుగుతాం. అది ఎలాగో చెప్పేదే ఈ భాగవతం. నీకోటి తెలుసా, భాగవతాన్ని చిలక కొట్టిన మామిడి పండుతో పోలుస్తారు. అంటే పైన తొక్కలేదు, లోపల పిక్కలేదు. అంటే దీంట్లో వదిలేయడానికి ఏది లేదు. దీంట్లో ఉండే ప్రతి స్టోరీ కూడా చాలా క్లీన్ గా, క్లియర్ గా ఉంటుంది. దీంట్లో ఉండే ప్రతి స్టోరీస్ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఎంజాయ్ చేస్తూ వినొచ్చు. అవునా, అంత స్వీట్ గా ఉంటుందా? నాకు కూడా తినాలనిపిస్తుంది. సారీ, నాకు కూడా వినాలనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ చేస్తావా? అలా వ్యాసుడు ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడు తన గురువైన నారదుడు వచ్చి, ఫలితాన్ని ఆశించి చేసే పని అంటే కర్మ ఏదైనా సరే అనుభవించాల్సిందే. బట్ నువ్వు మాత్రం భగవంతుని గురించి రాయి, భగవంతుణ్ణి ఎలా సేవించాలో రాయి, భగవద్భక్తి గురించి రాయి అంటాడు. అలా మొదలైందే ఈ భాగవతం. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇవాల్టి కిజ్జాలు రేపటి ఎపిసోడ్ లో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.